బాస్మతి రైస్‌తో చేసే బిర్యానీ ఎప్పుడు ఫ్లాప్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. సూపర్ హిట్ అయిపోతుంది. అబ్బో! నిజమే అనే సర్కాస్టిక్ ఆడియన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి నా ఆన్సర్ అయితే టిప్స్ ఫాలో అవ్వండి. మీకు పర్ఫెక్ట్‌గా రాలేదో మీ కమెంట్ సెక్షన్ అయితే ఉందిగా. మీ క్రియేటివిటీని చూపించుకోండి. ఇప్పుడు టాపిక్‌లోకొచ్చేస్తే బాస్మతి రైస్‌తో చేసే బిర్యానీతో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ రైస్ ముద్దయిపోవడం. అసలు చెప్పాలంటే బాస్మతి రైస్ ఆ టేస్ట్ అండ్ అరోమాయే సూపర్ కదా! లాంగ్, సెపరేట్, ఫ్లఫీ గ్రెయిన్స్ ఉట్టి బాస్మతి రైసే తినేయొచ్చు. అండ్ నౌ-a-డేస్ మీరు ఏ బ్రాండ్ బాస్మతి రైస్ తీసుకున్నా కాస్ట్ కూడా పర్ కేజీ 100 పైనే. సో, ఇంత కాస్ట్ పెట్టుకొని ఆ గ్రెయిన్స్ పర్ఫెక్ట్‌గా రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా! అందుకే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. సో, ఫస్ట్ స్టెప్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే బాస్మతి రైస్‌ని రైస్‌లా కాదు ఫ్లవర్‌లా ట్రీట్ చేయాలి. యెస్ యూ హర్డ్ ఇట్ రైట్ ఫ్లవర్ లాగే ట్రీట్ చేయాలి. బిర్యానీ చేసే ముందు మనం బాస్మతి రైస్‌ని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సోక్ చేస్తాం కదా! సోక్ చేసే ముందే రైస్‌ని వాష్ చేసేసుకోవాలి. అది జెంటిల్‌గా. సోక్ చేశాక అస్సలు బాస్మతి రైస్‌ని ఎక్కువగా హ్యాండిల్ చేయకూడదు. అండ్ చాలామంది బిర్యానీ చేసేటప్పుడు ఒక గిన్నెలో రైస్‌ని సోక్ చేసుకొని, ఇంకో గిన్నెతో హాట్ వాటర్ పెట్టి, ఈ రైస్‌ని మళ్ళీ దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మనకి తోముకోవడానికి గిన్నెలు ఎక్కువైపోతాయి. అండ్ బాస్మతి రైస్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఏ కంటైనర్‌లో బాస్మతి రైస్‌ని బాయిల్ చేద్దామనుకుంటున్నారో, ఆ కంటైనర్‌లోనే వాష్ చేసి సోక్ చేయండి. ఇంక బిర్యానీ చేద్దామనుకున్నప్పుడు మీకు నచ్చిన స్పైసెస్ అండ్ ఎక్కువగా సాల్ట్ యాడ్ చేసేసుకోవడమే. ఇంక సెకండ్ టిప్. మీరు బాస్మతి రైస్‌ని ఎప్పుడు బాయిల్ చేసినా హై ఫ్లేమ్ మీదే బాయిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాటర్ క్వాంటిటీ మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో దానికి అట్‌లీస్ట్ డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే ఉండాలి. అట్‌లీస్ట్ డబుల్ క్వాంటిటీ అని ఎందుకంటున్నాను అంటే, మనం బాస్మతి రైస్‌తో తక్కువ బిర్యానీ చేస్తే ప్రాబ్లమే లేదు. కానీ ఎక్కువ క్వాంటిటీ వండాలంటే లైక్ 2 కేజెస్, 3 కేజెస్ ఇప్పుడు ఇళ్లల్లో అంత పెద్ద డేక్షాలైతే ఎక్కువ ఉండవు గదా! ఆ ఉన్న ఒకటి మనం దమ్ రైస్‌కైతే యూజ్ చేసేస్తాం. రైస్ బాయిల్ చేయడానికి మళ్ళీ మనం సెపరేట్ డేక్షా యూజ్ చేయాలి కాబట్టి అట్‌లీస్ట్ డబుల్ క్వాంటిటీ అయినా వేసుకోండి అని చెప్తున్నా. ఇంకా థర్డ్ టిప్. బాయిలింగ్ బాస్మతి రైస్‌లో లెమన్ జ్యూస్‌ని యాడ్ చేయడం. ఇలా లెమన్ జ్యూస్‌ని యాడ్ చేయడం వల్ల యాసిడ్‌లా పనిచేసి గ్రెయిన్స్‌ని ఫర్మ్‌గా ఉంచేలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నేను కేజీ బాస్మతి రైస్‌కి 1 హోల్ బిగ్ లెమన్ జ్యూస్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. క్వార్టర్ కేజీకి 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు రేషియో అయితే చూసుకోండి. అండ్ చాలా మంది హాట్‌గా ఉన్న వాటిల్లో లెమన్ జ్యూస్ వేస్తే చేదుగా అయిపోతుంది అనుకుంటారు. ఇదైతే రాంగ్ అజంప్షన్. ట్రస్ట్ మీ లెమన్ జ్యూస్ వేస్తే గ్రెయిన్స్ ఫర్మ్‌గా, ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తాయి. నౌ ఫోర్త్ టిప్. బాస్మతి రైస్ ఒక పొంగు పొంగగానే మీరు షిఫ్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయాలి. చాలా మంది వార్చి యాడ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అన్నం అయితే ముద్దయిపోతుంది. ఒకటి గుర్తుంచుకోండి. మీరు బాస్మతి రైస్ స్టవ్ మీద పెట్టేసరికి ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి. లైక్ మ్యారినేటెడ్ చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరి ఎక్సెట్రా. ఎందుకంటే సోక్ చేసిన బాస్మతి రైస్ బాయిల్ అవ్వడానికి అంత టైం అయితే తీసుకోదు. ఇప్పుడు బాస్మతి రైస్ 1 బాయిల్ రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేయకుండా సైమల్టేనియస్‌గా రైస్‌ని డ్రెయిన్ చేస్తూ చికెన్‌కి యాడ్ చేసుకుంటూ లేయరింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు హాఫ్ కుక్డ్ రైస్ అడుగున ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ కుక్డ్ రైస్ మీకు పై లేయర్‌లో వస్తుంది. అడుగున చికెన్ జ్యూసెస్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ జ్యూసెస్‌తో ఈ హాఫ్ కుక్డ్ రైస్ కంప్లీట్‌గా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ కుక్డ్ రైస్ టాప్ లేయర్‌లో ఉంటుంది కాబట్టి అది జస్ట్ ఆవిరికే ఉడికిపోతుంది. మీకు చాలా వీడియోస్‌లో బాస్మతి రైస్‌ని 80% కుక్ చేసి వార్చి ఈ లేయరింగ్ అయితే చూపిస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేసుంటే ఈ ప్రాసెస్ ఓన్లీ తక్కువ క్వాంటిటీకే యూజ్‌ఫుల్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు బాస్మతి రైస్‌ని వార్చి వేస్తే లేయరింగ్ ఎక్కువై అడుగు లేయర్‌లో ఉన్న బాస్మతి రైస్ అయితే ముద్దయిపోతుంది. ఇంకా బిర్యానీ కలరింగ్ కోసం మీరు ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయను. డ్రైన్ చేసిన బాస్మతి రైస్ గంజి ఉంటుంది కదా! దీంట్లో ఒక హోల్ లెమన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటే దీని కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. దీన్నిలా బిర్యానీ పాట్‌లో హోల్స్‌లా పెట్టి యాడ్ చేసుకుంటే అడుగు వరకు కలరు, ఫ్లేవర్ 2 వెళ్తాయి. నెక్స్ట్ మీరు బిర్యానీ పాట్ కార్నర్స్ అంతా ఇలా ఆయిల్ వేసుకుంటే ఆయిల్ దిగి బిర్యానీ పాట్‌కి అస్సలు రైస్ అంటుకోదు. నెక్స్ట్ మీరు ఏ బిర్యానీ చేసినా చికెన్, వెజిటబుల్, పొటాటో, పనీర్ ఏ బిర్యానీ చేసినా మీరు యాడ్ చేసుకుంటున్న చికెన్, వెజిటబుల్స్, పనీర్ ఏదైనా రైస్ క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువే ఉండాలి.
లైక్ మీరు 1 కేజీ రైస్తో చికెన్ దమ్ బిర్యానీ చేయాలి అంటే అట్లీస్ట్ 1¼ కేజీ టు 1½ కేజీ వరకు చికెన్ అయితే ఉండాలి. అప్పుడే లేయరింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ దమ్ బిర్యానీ చేయడానికి మీరు తీసుకున్న వెజల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కడాయి తీసుకున్నా డేక్షా తీసుకున్నా అదైతే చాలా థిక్గా ఉండాలి. మీరు కడాయిలో చేయాలనుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఫ్లాట్ బాటమ్ ఉన్న డేక్షాలో చేయాలనుకుంటే మాత్రం లేయరింగ్ అయిపోయాక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసి ఒక ఐరన్ పెనం పెట్టి దాని మీద ఈ డేక్షాను పెట్టి 15 మినిట్స్ మళ్ళీ హై ఫ్లేమ్లో కుక్ చేయండి. బిర్యానీ అడుగంటకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ మీరు దమ్ము తీయడానికి కూడా చాలా టైం అయితే వెయిట్ చేయనవసరం లేదు. జస్ట్ 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తీసేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా మంది దమ్ముకు కూడా పిండి, క్లాత్, అల్యూమినియం ఫాయిల్ చాలా యూస్ చేస్తుంటారు. ఇవేమీ అవసరం లేదు. ఫుల్గా కవర్ అయ్యే లిడ్ పెట్టి దాని మీద బరువు పెడితే సరిపోతుంది. బాస్మతి రైస్ వార్చిన హాట్ వాటర్ ఉంటుంది కదా, ఇది పెడితే సరిపోతుంది. ఈ 8 టిప్స్ అయితే ఫాలో అయిపోండి, బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఐ హోప్ నేను బిర్యానీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. మీరు ఇంకేదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దాని సొల్యూషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటాను. మీకు యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.